హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చాలా ఈజీగా చేసుకునే సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ని చేసి చూపించబోతున్నానండి. అదే కార్న్ మిక్చర్ అనమాట. వీడియో మొత్తం తప్పకుండా చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను కార్న్స్ మిక్చర్ చేయడం కోసమని ఈ పచ్చి కార్న్స్ని తీసుకున్నానండి. ఇవి మనకి రెడీమేడ్గా కూడా దొరికేస్తున్నాయండి. వేయించిన కార్న్స్ కూడా అలా అయినా తెచ్చుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని, నేను ఈ కార్న్స్ని పచ్చివి దొరుకుతున్నాయండి అన్ని షాప్స్లోని, అవి తెచ్చుకుని నేను వేయించి చేస్తాను అనమాట. ఇలా ఆయిల్ పోసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా నూనె వేడెక్కాక ఇలా కార్న్స్ని వేసి వేయించుకోవాలి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా స్ట్రైనర్తో చక్కగా ఆయిల్ లేకుండా తీసుకోండి. ఇంకా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంది అనుకుంటే మీరు వేరొక స్ట్రైనర్ని పక్కన పెట్టుకుని దాంట్లోకి వేసుకుంటే ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కూడా అందులోకి దిగిపోతుంది. ఇలా కార్న్స్ మనం తీసుకుని మీరు ఎంత మిక్చర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కార్న్స్ని ఇలా వేయించేసుకోవాలి. ఎక్కువసేపు వేగనివ్వకండి, టేస్ట్ మారిపోతుంది. అలాగే నేను ఒక గుప్పెడు పల్లీలని తీసుకుని అందులోనే ఆయిల్లో వేసి వేయించి, నేను ఒక ఆనియన్, 2 టమాటోలు, 3 నిమ్మకాయలు తీసుకున్నానండి ఈ మిక్చర్ కోసం. ఆనియన్స్ని సన్నగా తరుక్కుని టమాటోల్ని, నిమ్మకాయల్ని గింజలు లేకుండా రసం పిండుకుంటున్నా. మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని అందులోనే రుచికి సరిపడగా ఉప్పు వేసి, అలాగే 1 స్పూన్ కారం వేస్తున్నా. మీకు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇలా అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుందండి మిక్చర్ అనేది. కొన్నిటికి చెయ్యి వాడక తప్పదండి, అన్నిటికీ స్పూన్స్ వాడటం కుదరదు కదా. ఈ మిక్చర్స్కి అయితే ఇలాగే కలుపుకుంటేనే బాగుంటుందండి. అలాగే అవి నిమ్మరసం వేసుకుని ఇలా కార్న్స్ని వేసుకుని ఎంత మెత్తగా మెదుపుకుంటే చేత్తో అంత బాగుంటుందండి. అలాగే వేయించుకున్న పల్లీలను కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇలాగా మీకు రుచిని చూసుకుంటూ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి వేసేస్తే పులుపు ఎక్కువైపోతే తినలేం మళ్ళీని. అలాగే ఉప్పు కారం కూడా మీరు ఇంకా కొంచెం తింటారు అనుకుంటే వేసుకోవచ్చు. దీనికి బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈజీగా చేసి పెట్టచ్చు. ఇవి మనం ఈజీగా వర్షం పడ్డప్పుడైనా, సాయంత్రం పూట ఏమైనా తినాలి అనిపిస్తే మాత్రం కారంగా ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మిక్చర్ అయితే చాలా బాగుంటుంది. మేము నర్సాపురం వెళ్ళినప్పుడైతే మాత్రం పని కట్టుకుని తింటామండి, బజార్కి వెళ్ళి. మరి చాలా టేస్టీగా ఉంటుంది కార్న్ మిక్చర్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.